భగవంతుని నుంచి ఉద్భవించినటువంటిదే సనాతన ధర్మము. ఆది అంత్యం లేనటువంటిదే సనాతన ధర్మం. ఈ యావత్ సృష్టి అంతా నిండి నిబిడీకృతమైనటువంటిదిగా సనాతన ధర్మముగా చెప్పవచ్చు. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమానముల 3 కాలముల యందు ఎప్పుడూ ఉండేటటువంటిదే సనాతన ధర్మం. సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ సనాతన ధర్మము అని చెప్పవచ్చు. భగవంతుని యొక్క తీర్పుగా మనం భావించవచ్చు ఈ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి కులమానము అనేది ఉండదు అని చెప్పవచ్చు. ధర్మాలు సనాతన ధర్మము, కాలధర్మం. కాలధర్మము కాలంతో పాటు మార్పు చెందుతూ ఉంటుంది కాలధర్మం. కానీ మార్పు చెందనటువంటిది సనాతన ధర్మం. ఈ కాలధర్మాలన్నిటికీ మూలమైనటువంటిది సనాతన ధర్మము అని చెప్పవచ్చు. ఈ సనాతన ధర్మాన్ని మనం కులమానంతో కొలవలేము. ఈ సనాతన ధర్మాన్ని నిర్వచనం లేనటువంటిది, దీన్ని నిర్వచించలేము అని చెప్పవచ్చు. ఈ భగవంతుడు సర్వంతర్యామిగా ఎలా ఉంటాడో ఈ సనాతన ధర్మం కూడా అలానే నిండి యావత్ సృష్టి అంతా నిండి నిబిడీకృతమై ఉంటుంది అని చెప్పవచ్చు. సర్వ ప్రాణులకు రక్షణగా, సంతృప్తిగా, ఆనందదాయకంగా ఉంటుంది. ఇది సత్యమైనది, నిత్యమైనది సనాతన ధర్మము అని చెప్పవచ్చు. ఈ యావత్ సృష్టికి అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. పలు మతాలలో పలు రకాల ధర్మాలు ఉంటే ఎన్ని మతాలలో ఎన్ని కులాలలో ఈ సృష్టి ఏమూలన రకరకాల ఉన్నటువంటి ధర్మాలన్నిటికీ కూడా మూలమైనటువంటిది ఆ సనాతన ధర్మం అని చెప్పవచ్చు. ఇది సనాతన ధర్మం హిందువులు పాటించేటటువంటి ధర్మముగా చెప్పవచ్చు. హిందువులు పాటించేటటువంటిదే సనాతన ధర్మము. అది ధర్మబద్ధంగా ఉంటుంది, ధర్మాలన్నింటికి మూలంగా ఉంటుంది. భగవంతుని యొక్క తీర్పుగా మనము భావించవచ్చు. భగవంతుని నుంచి వెలువడిందిగా, భగవంతునితో పాటు ఉద్భవించిందిగా, భగవంతునితో పాటు ఉండేటటువంటిదిగా మనము ఈ సనాతన ధర్మానిగా మనము భావించవచ్చు. సర్వ ధర్మము, ఈ సనాతన ధర్మము సర్వమానవాళికి నివారణ లాంటి వ్రతము. ఈ సర్వ మతాలకు యావత్ సృష్టికి ఆధారమైనటువంటిది సనాతన ధర్మము. సనాతన ధర్మము ఈ సృష్టికి మూలమైనటువంటిదిగా మనము చెప్పవచ్చు.